లగచర్ల రైతు హిరియా నాయక్ బేడీలు వేసిన ఘటనలో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. ఈ వ్యవహారంలో సంగారెడ్డి జ్యువెలర్ సంతోష్ కుమార్ రాయ్ని బలిపశువు చేయబోతున్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యవహారంలో సర్కార్పై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఇదేం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలతో పాటు జనమంతా మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. రైతుకు గుండెపోటు అని బయటకు తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వేరే కేసులో ఖైదీని ఆసుపత్రికి తీసుకెళ్లామని బుకాయిస్తున్నారు. తీరా అసలు నిజం బయటపడేసరికి ఆ నెపాన్ని జైలర్ మీదికి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ సర్కార్. లగచర్ల రైతు హిరియా నాయక్ బేడీలు వేసిన ఘటనలో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. ఈ వ్యవహారంలో సంగారెడ్డి జ్యువెలర్ సంతోష్ కుమార్ రాయ్ని బలిపశువు చేయబోతున్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యవహారంలో సర్కార్పై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఇదేం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలతో పాటు జనమంతా మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. రైతుకు గుండెపోటు అని బయటకు తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వేరే కేసులో ఖైదీని ఆసుపత్రికి తీసుకెళ్లామని బుకాయిస్తున్నారు. తీరా అసలు నిజం బయటపడేసరికి ఆ నెపాన్ని జ్యువెలర్ మీదకి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. లగచర్ల రైతు ఏదైతే హిరియా నాయక్ బేడీలు వేసిన ఘటనలో అటు డ్యామేజ్ కంట్రోల్ కు రాష్ట్ర ప్రభుత్వం దిగినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ను బలిపశువును చేయాలని కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే అంశానికి సంబంధించి కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా రైతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం పైన సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదేమి దుర్మార్గం అని నిలదీసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సంఖ్యల ఘటన పైన యావత్ తెలంగాణ కావచ్చు, మేధావులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వేరే కేసులో ఖైదీని ఆసుపత్రికి తీసుకెళ్లామని బుకాయింపు మాటలు మాట్లాడుతుందని కూడా ఏదైతే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు నిజం బయటపడే వరకు భుజాలు తరుముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అటు దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. లగచర్ల ఘటనలో హిరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వమంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో రైతు హిరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. నెల రోజులుగా హిరియా నాయక్ జైల్లో ఉన్నాడు. పచ్చని పొలాల్లో ఎవుసం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్న హిరియా నాయక్పై ప్రభుత్వం కక్ష కట్టడాన్ని హిరియా తట్టుకోలేకపోయాడు. దేశానికి అన్నం పెట్టిన చేతులకు సంఖ్యలు వేయడాన్ని చూసి క్షణం క్షణం మదనపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హీరియా నాయక్ ఆరోగ్యం క్షీణించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి గుండె నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న జైలు అధికారులు 1:30కు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3:30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా గుట్టుగా ఉంచారు. ఇవాళ ఉదయం హీరియా నాయక్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దవాఖానకు తరలించి సీక్రెట్గా చికిత్స అందించారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫారసు చేశారు. దీంతో హిరియాను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హిరియా నాయక్ అరెస్టుకు ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకు సంబంధించిన మందులు కూడా వాడుతున్నాడు. అయితే నెల రోజులుగా జైలులో ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అప్పటికే ఉన్న వ్యాధి కాస్త ముదిరింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు చేతులకు బేడీలు వేయడంతో మరింతగా మనస్తాపం చెందాడు. దీంతో 24 గంటల వ్యవధిలో మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది.